ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కీలక నేతగా అజిత్ పవార్ కి మంచి పేరుంది. ఆయన అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆయన వర్గంలోని ఎన్సీపీలో నాయకత్వ శూన్యం ఏర్పడింది. ఇప్పటి వరకు పార్టీని ముందుండి నడిపించిన దాదా లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన తర్వాత రెండవ స్థానంలో ఏ నాయకుడు లేకపోవడం కార్యకర్తలు నేతల్లో అయోమయానికి కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సునేత్రా పవార్. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా పార్టీని ముందుకు నడిపించే సమర్థురాలిగా ఆమె వైపే కార్యకర్తలు నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సునేత్ర అజిత్ పవార్ భార్యగానే కాదు, ప్రజల్లోనూ ఆమెకు గుర్తింపు ఉంది. అంతేకాకుండా పవార్ వారసత్వం కలిగి ఉండడం ఆమె దాదా స్థానానికి సరైన ఎంపిక అని విశ్లేషకులు అంటున్నారు. సునేత్ర ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె మహిళల హక్కుల కోసం పోరాడారు. విద్యా సంస్థల నిర్వహణలో ఆమె చూపిన చొరవ ప్రజల్లో ఆమెపై నమ్మకాన్ని పెంచాయి. భర్త చనిపోయిన సానుభూతి కూడా ఆమెకు అనుకూలంగా మారవచ్చు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆమెకు పెద్దగా అనుభవం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి తొలిసారి పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికయ్యారు. ఆమె చేస్తున్న సామాజిక సేవ, అజిత్ భార్య అనే గుర్తింపు మాత్రం సునేత్రకు పార్టీ సారథ్య బాధ్యతలు దక్కేలా చేయొచ్చు. సునేత్రా పవార్ తర్వాత పార్టీని నిలబెట్టే బాధ్యత సీనియర్ నేతలపైనే ఉంటుంది. ఈ క్రమంలో సునీల్ తత్కారే, ప్రఫుల్ పటేల్ లాంటి అనుభవజ్ఞుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సునీల్ తత్కారే పార్టీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉంటారు. అలాగే క్యాడర్ పైన మంచి పట్టు కలిగి ఉన్న నేత. మరోవైపు ప్రఫుల్ పటేల్ కు కేంద్ర రాజకీయాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే వీరిద్దరూ అజిత్ పవార్ స్థాయిలో రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకులని చెప్పుకోలేము. ఇక అజిత్ పవార్ కొడుకుల విషయానికి వస్తే యువతలోకి వెళ్లగల సామర్థ్యం, పవార్ వారసత్వం వీరికి కలిసొస్తుంది. అయితే వారికి పూర్తిస్థాయి రాజకీయ అనుభవం లేదు. భవిష్యత్తులో పార్టీని నడిపించేలా వారిని సిద్ధం చేయాలంటే మరికొంత సమయం పడుతుంది. తాత్కాలికంగా సీనియర్ నేతల మార్గదర్శకత్వంలో వీరు ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చివరికి మిగిలిన మరొక ఆప్షన్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలవడం. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో దాదా పార్టీ కూడా కలిసిపోతే నాయకత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఆ పార్టీలో కలవాలా లేక ఇలా స్వతంత్రంగానే కొనసాగాలా అన్నది అజిత్ పవార్ పార్టీ నేతలు నిర్ణయించుకోవాలి. ఇప్పటికే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు మళ్లీ ఒకటయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు ఒకే గుర్తుపై కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అంతేకాదు ఇటీవల రెండు పార్టీలు విలీనం అవుతాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈలోపే అజిత్ పవార్ ప్రమాదంలో మరణించారు. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలు సునేత్రా పవార్ కు మొదటి పరీక్షగా మారనున్నాయి. శరద్ పవార్ వర్గంతో విలీనం జరిగినా లేదా స్వతంత్రంగా ముందుకు సాగిన అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు పూర్తిగా సునేత్రా పవార్ భుజస్కంధాలపైనే ఉందనేది విశ్లేషకుల మాట.